ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ భూమేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. లోకమాత పిత పార్వతీ పరమ వీరభద్ర భద్రకాళి మాత నమో నమారి. ఓం జయ వీరభద్ర నమో నమారి. ఏనన్నా మన జగన్ గారి మీద మన దాడి జరిగినప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా మీరు దాన్ని సానుభూతిగా మార్చుకోవాలన్నా వీరభద్రుడు ఉండేందన్న నిజం నిప్పు లాంటిది. ఇది మాకందరికి మన ఆయన చెప్తాడు. వీరభద్ర స్వామి ఏమంటాడు తెలుసా? చూడన్నా, ఫస్ట్సారి కోడికత్తి సీన్తో చేసినావు, ఏమైంది? రెండోసారి వివేకానందని చంపింది చంద్రబాబు, నారాసుర చరిత్ర అని చెప్తే ఎవరు చంపినారు? ఇప్పుడు నీ పక్కలో ఉండే వాళ్ళ మీదే నిందలు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ నీ 10 అయిన తర్వాత ఎవరెవరు బయటకు వస్తారు? అసలు సూత్రధారులు అన్నీ ఉంటారన్న సందేహం అవసరంలే. నువ్వు అంటుంటావు పైవాడి దేవుని దయ ప్రజల ఆశీస్సులు ఉంటే నేను వస్తానంటావు. ప్రజల ఆశీస్సులు ఉండవో లేదో ఆ ప్రజలకు తెలుసు. కానీ మా నాన్న వీరభద్రుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాడు. ఒక్క ఛాన్స్ అంటే నువ్వు గతంలో చేసిన పొరపాట్లు, నువ్వు వచ్చే కంపెనీలు డబ్బులు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో భూములు ఎట్లా వచ్చినాయి, ఎన్ని రకాల భూములు ఇచ్చి ఎంత పెట్టుబడులు పెట్టి ఎన్ని కంపెనీలు సృష్టించుకున్నారు. మీరు ఉంటూ అంత ప్యాలెస్లు ఎట్లా వస్తాయి అన్నీ నీ ద్వారానే బయటకు వస్తున్నాయి. విశ్వసనీయతకి మాట తప్పుడు మడమ తిప్పుడు అనే వాటికి అంతా ఇప్పుడు అన్నీ మీరే చూపిస్తున్నారు. అమరావతి రైతులకి ఏమి 35,000 ఎకరాలు ఇవ్వండి, ఇంకా బాగుంటుంది, డెవలప్ చేస్తారంటే అమరావతిలో మాట తప్పిన వాళ్ళు అయినారు మీరు. విశ్వసనీయత అంటే పోలవరం కడతాను 2021 డిసెంబర్, విశ్వసనీయత యాడుంది? మద్యపాన నిషేధం విధించి నిన్ను ఓట్లకు వస్తానంటే విశ్వసనీయత యాడుంది? ఈరోజు ఇసుక దందాలో కానీ లిక్కర్ స్కామ్లో కానీ సొంతంగా గవర్నమెంట్ చేసి ఎన్ని మీ వ్యాపారాలు ఎట్లా చూపిస్తున్నారు. ఈరోజు వాలంటీర్లు అంటే మీ సొంత మాదిరిగా పెట్టుకున్నందుకు ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీ సస్పాల్ని పక్కకు పెట్టింది. వాళ్ళ ద్వారా ఎన్ని పనులు చేసుకుంటున్నారో గవర్నమెంట్ పోయినాక అర్థమవుతుంది. ఎంత పోనీ మీరు ఎన్ని ఖర్చులు పెట్టారా? మీరు చంద్రబాబు గారినేమో ఎప్పుడు పబ్లిసిటీ పిచ్చి అంటారు. మళ్ళీ నీవు చేసిన పబ్లిసిటీ ఏ నాయకుడు చేయలేదు ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో. ఆ స్టిక్కర్ల రూపంలో అయితేనేమి, పెయింట్ల రూపంలో అయితేనేమి 100 కోట్లు, ఇంకా సిద్ధం సభకు అయితే 600 కోట్ల పైన, ఇంకా సిద్ధం సభలకు వేరే ఆ స్టిక్కర్లని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అని తీసిపెడితే ఈ డబ్బులు ఎవరు? అవి అన్ని రకాలుగా కోడికత్తిని చూసినాం. అది ఎట్లా అనేది అప్పుడు చంద్రబాబు మీద వేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే చంద్రబాబు, సోనియా గాంధీ, వివేకానంద చనిపోతే చంద్రబాబు, ఇప్పుడు రాయదాడి జరిగితే కూడా చంద్రబాబు. అంటే ఎట్లానన్నా మనం ఏ విధంగా చెప్తున్నాము? ప్రజలు కూడా ఇట్లా అబద్ధాలు చెప్పి నిజమంటారని నువ్వు అనుకుంటావు, నమ్మరు, విశ్వసనీయత కోల్పోతారు. మీరు ఎన్ని రకాలకు ఫెయిల్ అవుతున్నారు. మన ఆయన అన్నీ బయటికి వేస్తున్నాడు. ఇది ఉండేది వీరభద్రుడు. అక్కడ చంద్రబాబుని నడిపించేది కూడా వీరభద్రుడే. ఆ వీరభద్రుడు శక్తి ఇస్తున్నాడు కాబట్టి ఈ వయసులో చంద్రబాబు ఉరికి చేస్తున్నాడు. మీకు అర్థం కాదు అది. ఆయనలో ఉండే ఉల్లాసం కూడా మీకు లేదు. మీకు అర్థమవుతుంది ముందుకి. ఆయన్ని ఎందుకు అలిపిరిలో బతికించుకున్నాడు, ఎందుకు ఆయన్ని మళ్ళా ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు ఎందుకు ముఖ్యమంత్రిని చేసినాడు, మళ్ళీ ఇప్పుడు అందులో మీరెట్లా మోసం చేసి అయినారు, ఇప్పుడు మళ్ళీ ఆయన ద్వారా అమరావతి రాజధాని ఎట్లా ముందుకు నడిపిస్తాడు, దిశానిర్దేశంతో అమరావతి రాజధాని చేసుకొని మన ఆయన వీరభద్ర వీరభోగసంత్రాలు ఇట్లా వస్తారు. అన్నీ ముందుకు అర్థమవుతుంది అన్నీ. కేంద్రంలో బీజేపీ వచ్చినా, రాష్ట్రంలో కూటమి టీడీపీ కూటమి వస్తుంది, అన్నీ ముందుకు తెలుస్తుంది మీకు. దీన్ని ఎవరు ఆపలేరు. మీరు ఎంత బ్రెయిన్ వాష్ చేసినా, జనాలకి ఎన్ని రకాలుగా మాయలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ప్యాలెస్లు కానీ మా నాయన ఇప్పుడు ప్రజల నుంచి ఏమన్నా డబ్బులు తీసుకున్నా అవన్నీ ఎక్కడికి పోవునా, మా నాన్న శివుని కాదని కన్సల్ నుంచి ఎక్కడ బయటకు పోవు, అన్నీ వస్తాయి. కానీ మీరు మాయలో ఉండి జనాల్ని ఇంకా భ్రమలు కల్పిస్తూ నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి? నెక్స్ట్ మేనిఫెస్టోలో అమరావతి రాజధాని డెవలప్ చేసింటే ఈరోజు నీకు వద్దంటే ఇంకా 10 ఏళ్ళు గుసిపెడుతుండ్రు. పోలవరం చేసింటే 10 ఏళ్ళు గుసిపెడుతుండ్రు. అద్భుతమైన సీఎంగా నీకు 45 ఏళ్ళకే దేవుడు అవకాశం ఇచ్చినాడు, కానీ వినియోగించుకున్నావా? అంత బిజినెస్ మైండ్తోన వాలంటీర్లకి నువ్వు నెలకు 200 ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవడం ఏమన్నా పేపర్ ఏ గవర్నమెంట్ అని అట్లా చేసిందే? మళ్ళా పచ్చ మీడియా అంటాం, వాళ్ళకి ఎప్పొద్దున చేపించిండు చంద్రబాబు. కంబలు తోలుకుంటా అంటే ఏ రోజున అట్లా నీళ్ళకి సలహాదారులు పెట్టి కోట్లు జీతాలు ఇచ్చిన 600 కోట్లు ఇప్పుడు నీకు సలహాదారులకి. మొత్తం నీ సామాజిక వర్గమే ఉండాలి. వెంకటరామరెడ్డి, అజయ్ కల్లం రెడ్డి, అంతా
రెడ్డిలు ఎవరు? వీళ్ళంతా ఎవరు? రెడ్డిలు అంతా మీదే కదా. సజ్జల భార్గవ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మన అందరూ రెడ్డిలే. ఇంకా డీజేపీ ఇంతమంది క్యాడర్తోన ఈరోజు మీరు ఇంత పకడ్బందీకి చేసుకుంటే యా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మీరే చెప్పాలి. కులాల గురించి మాట్లాడతారు అందరూ. ఈ ఎస్సీలు మా వాళ్ళే, బీసీలు ఓసీలు మా వాళ్ళే అంటే వాళ్ళకి ఒక పేరుకి అలంకరణ ఇస్తే అయిపోయిన పదవి. ఇంకా ఏం ఉండదు, వాళ్ళకి ఏం పవర్ ఉంది చెప్పు, నువ్వు చెప్పు. అంటే నీ కన్సర్న్లోనే నడుస్తుంది, నువ్వేం చెప్తే అదే. ఇంక మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే జనాలు ఏమన్నా చెవులో పూలు పెట్టుకుని ఉంటారా నాన్న? ఇంకా చెప్పుకుంటూ పోయి నిజంగా ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అంటే అంతకంటే ఇంకా బరి తెగిపోవానికి ఎవరికి ఉండదు ఇంక చేసేవానికి. ఎందుకంటే ఆంధ్రజ్యోతి విలేకరు ఇట్లా కెమెరా తీసినే ఉతికి ఆరేసినారే పాపం కార్యకర్తలు. ఆడ ఎంత బాధ పెట్టినారు. ఇట్లా రాయి తీసుకొని కరెక్ట్ ఇక్కడ వేయడం అంటే ఆడ వేసేవాడికి చూసినా ఇంకా అక్కడంతా మీ పకడ్బందీగా మొత్తము అంత బందోబస్తు మధ్యలో నీ కార్యకర్తల మధ్యలో మళ్ళీ ప్రైవేట్ సైన్యం ఉంటుంది. ఇంతమంది కాదని ఎవరైనా వేయగలరు నాన్న? అంత ధైర్యం ఉందే? ఆ గజమాల వేసినప్పుడే ఆడే అర్థమవుతుంది కన్నా, అన్నీ అర్థమవుతుంది. ఎందుకు నాన్న మీరు దీన్ని పబ్లిసిటీ చేసుకొని జనాలు ఎందుకు చులకన అయిపోతారు? ఇంక దీన్ని సాగు తీసుకొని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి మాట్లాడుతుంటే నవ్వుకుంటారు నాన్న. తప్పు నాన్న. మళ్ళీ నువ్వు గాయం చేసుకొని మాట్లాడిన మాట ఏంటే మళ్ళీ ఇంకా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆ గాయాన్ని పెట్టుకొని ధర్మం మీద పోరాటము, నీకు ఎవరో దాడి చేసినట్ల ఎవరు దాడులు చేస్తున్నారన్న సానుభూతి ఎవరి కోసము? మీరందరూ ఇంట్లో కూర్చొని చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్ గారు, ఇంకా అన్ని పార్టీలు మరసంగా ఇంట్లో కూర్చొని నామినేషన్లు వేసుకొని ఇంకా ఏదైనా చెప్పుకుని ఉంటే ఆ టీవీలో లైవ్లో ఆన్ ఇచ్చికేసి మీటింగ్ ఏమైనా సంక్షేమ పథకాల గురించి కానీ, మేనిఫెస్టో కానీ ఈ ప్రచారం చేసేది వద్దు. మీకు జరిగే సమస్యలు మీరు ఇట్లవన్నీ ఎన్ని మనుషులకి ఇబ్బందులు వస్తావో తెలియదు, ఎవరి ప్రాణాలు ఏం పోతావో తెలియదు. ఇవన్నీ ప్రజలతో ఆడుకున్నట్టుంటుంది. రాజకీయాలే చేంజ్ అయిపోయినాయి. మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి మొత్తము వ్యవస్థలన్నీ గందరగోళము. ఇప్పుడు మన రఘురామరాజు గారి విషయంలో చూసినాం, ఎంపీకి ఎట్లా అరెస్ట్ చేసినారు. అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే కర్నూలులో వచ్చి సిఐడిలో వెనకపోయినారంటే మళ్ళీ పవర్ మన కేంద్రం ఏమి నిద్రపోతుందా? ఇవన్నీ ఎన్నో క్వశ్చన్లు ఉన్నానన్న. వీరభద్రుడు క్వశ్చన్ వేస్తే ఒక్కోటి వీరభద్రుడు అడిగితే గుండెగా వస్తాం మనం. కరోనా హెచ్చరిక చూసినాం కదా, అప్పుడు ఎవరు మనుషులంటే ఆడుంటారు. అప్పుడు అందరు ఇంట్లోన మాస్కులు పెట్టుకుని కూర్చుంటే ఎవడు వస్తాడు ఎవడు పోతాడు అని. ఇంకా షాంపులు ఇచ్చింది మా నాయన. ఇప్పుడు ఆట మొదలు పెట్టినాడు, రసవత్తరంగా ఉంటుందన్న. ఇప్పుడు కేసీఆర్కి బుద్ధి చెప్పి కూర్చిపెట్టాడు ధోరణి. ఇంకా ఫోన్ ట్యాపింగ్లు, ఇంట్లో హీరోయిన్ల గురించి, ఇంట్లో లేడీస్ గురించి ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ వింటుంటే రోత. ఈరోజు తెలంగాణని ఎంత గందరగోళం చేసినాడో ఆంధ్రప్రదేశ్ని కూడా జగన్ గారు వచ్చి ఎంత తెలుగు వాళ్ళని మర్యాద అంతా తీసి పడేసినారు. ఢిల్లీ నడి రోడ్లో మా మర్యాద అంతా తీసేసినారు మీ ఇద్దరు. నువ్వు పోయి మెడ వంచి నాకు 25 సీట్లు ఇస్తే మెడ పట్టుకొని ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్తివే, కాలర్ పట్టుకొని మెడ ఇట్లా పట్టుకొని తెస్తానన్నప్పుడు ఏం చేస్తే ఇప్పుడు మెడ వంచి నీ కేసుల కోసం, వివేకానంద కోసం ఏం జనాలు ఏమన్నా ఇదే అనుకుంటుంటావు? ఎవరు మాట్లాడలేకుండా అయిపోయినా? జనాలు మోసపోవచ్చు, వ్యవస్థలు మోసపోవచ్చు, నువ్వు మెయింటైన్ చేయొచ్చు. కానీ వీరభద్రుని మెయింటైన్ చేసాక అవుతుందా? భగవంతుడు అనుకుంటే గెలిచినాం, ఆయన అనుకుంటే పాదంలో తొక్కేస్తానన్నా. ఎన్నో గుణపాఠాలు నేర్పినాడు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాలగర్భంలో కలిసిపోయినారు. మనం అనుకునేది జరుగుతుంది. నువ్వు ఎట్లా అనుకుంటావు నాన్న? మన ఆయన వీరభద్రుడు వచ్చినాడు ధర్మాన్ని నిలబెట్టేదానికి. ఈరోజు గంజాయి అట్లా సాగు అవుతుండదు. ఇవన్నీ ఎంతమంది యువకులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళని కాపాడే బాధ్యత ఉంటుంది. నువ్వు పెట్టిన మీటింగులు కాడాలా, నువ్వు ఎక్కడ పోతే అక్కడ చెట్లు ఎన్ని కొట్టి పాడేసినారు. ఈరోజు ఆ చెట్లను పెంచాలా, కాపాడాలని ఎంత కష్టము. నిమిషాల మీద కూల్చి పాడేస్తే గంటల్లో ఆ చెట్టు ఉండే పవర్ ప్రకృతికి ఎంత విరుద్ధం చేస్తున్నారు మీరు ఎందుకంత భయపడుతున్నారు? గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత ఫ్రీగా వస్తుంటారు, ప్రజల్లో మమేకమైపోతుంటారు. చంద్రబాబు గారు మీకు సెక్యూరిటీ ఇస్తామని కూడా అవసరం లేదని చెప్పి అంత దొరలా తిరిగి ప్రజల్లో కలిసిపోయినందుకు నేను ప్రజలు నమ్మి ఓటేసినారు. ఈరోజు నువ్వు ప్యాలెస్లో కూర్చొని ఎందుకు ఇట్లా ప్రజలకు దూరంగా పోయి ఎందుకు ఇంత భయపడుతున్నావు? అప్పుడు తప్పు చేసినావో లేదు తెలియదు, కానీ అప్పుడు అంత ధైర్యంగా ఉండవు. ఇప్పుడు తప్పు చేసినావో అని మన నీలో భయమో, నీ ప్రజలకి ఏం సమాధానం చెప్పుకోవాలనుకుంటావో, ఎందుకు ఇంత రక్షణ వలయం ఏర్పాటు చేసుకొని నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయినావు? నీలో ఏదో తప్పు జరిగింది, తప్పు చేసినావు కాబట్టి వెదవడుతున్నావు నువ్వు. అన్నీ మన ఆయన వీరభద్రుడు చూసుకుంటాడు ఇవన్నీ.
ఊక సెంటిమెంట్తో మాట వెళ్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వద్దు, వాళ్ళని వదిలే. వాళ్ళు కాదు కదా, నీ ఏజ్కి తగ్గరు కదా, నీ స్టామినా ముందరా, నీ చరిస్మా ముందరా, నువ్వు 175 కొట్టేటప్పుడు వాళ్ళ గురించి అనవసరం నీకు. పవన్ కళ్యాణ్ రా సత్తా లేదు, అసెంబ్లీకి పోయే సత్తా లేదు. ఎట్లా పిఠాపురంలో ఓడిస్తానని మిథున్ రెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళందరితోన పకడ్బందీగా ప్లాన్ వేసి ఎన్ని కోట్లను గుమ్మిరించి ఓడియాలని చూస్తున్నారు. వీరభద్రుడు చూసుకుంటాడు, ధర్మాన్ని ఎట్లా గెలిపిస్తాడు మనం చూసాం. ఇది ధర్మం అధర్మం యుద్ధం నాన్న, నువ్వే చెప్పావు కదా కురుక్షేత్రం అని. కురుక్షేత్ర యుద్ధం కాదు, ధర్మానికి అధర్మానికి యుద్ధము. ధర్మం పట్టుకునే వాళ్ళు కష్టాలు నష్టాలు చూసినారు, ఇప్పుడు వాళ్ళు జయం ఉంటుంది. అధర్మం పట్టుకొని అబద్ధాలతో ఎన్ని రోజులు రాజ్యం వెళ్తావు, 5 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్ నీకు గుణపాఠం ఉంటుంది, ముందుగా అర్థమవుతుంది. రాబో రోజులన్నీ మన ఆయన వీరభద్రుని చేతిలో వెళ్ళిపోయినామన్నా, ఇంక అన్నీ ముందుకు అర్థమవుతుంది. సాక్షాత్తు ఆ పరమశివుడే వీరభద్రుడు, ఆ వీరభద్రుడే వీరభోగ వసంతరాలయ దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలించి విశ్వగురువుని చేసి ప్రపంచ దేశాలన్నీ మన ఆయన దగ్గర వచ్చి పాదాల కింద చెంత చేసి విశ్వ భారత్ అంటే ఎట్లా చూపిస్తాడు మన ఆయన. ముందు గురువు నాన్న. ఒకప్పుడు మనలో ఐకమత్యం లేక రకరకాలుగా విడిపోయి ఈరోజు ఇంత చిన్న భిన్నం చేసుకున్నాం విశ్వభారతిని. ప్రపంచ దేశాలని మనల్ని చూసి ఆదర్శం నేర్చుకోవాలి, కానీ మనం వాళ్ళు చూసుకునేది ఏం లేదు. మనలో అన్ని వేదాలని దొంగిలించుకుపోయి అన్ని డెవలప్ చేసుకుని వాళ్ళ పేర్లు తెచ్చుకున్నారు అంతే, వాళ్ళ దాంట్లో అనువదించుకొని. ఇవన్నీ మనదేనా పవిత్ర భూమి, ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ఋషి భూమి. అందుకే ఇది భారతదేశం ధర్మమైన భూమి. ఒకప్పుడు మనం ఎవరి దగ్గరికి పోలేదన్న పనులకి ఉద్యోగాలకి. మన దగ్గరికే పోర్చుగీస్ వాళ్ళు వచ్చినారు, మన దగ్గరికే బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు, మన దగ్గరికే మొఘలు దోచుకుని వచ్చినారు. వీళ్ళందరూ వచ్చి మన దేశంలో పాలించి మన సంపదనంతా దోసుకుపోయినా ఈరోజు భారతదేశం ఇంకా ద్రవ్యోల్బణంలో ఆదాయంలో నెంబర్ 1 ఉందంటే మనం అర్థం చేసుకోవాలా. వాళ్ళకి దొంగ లెక్కలు చూపించడంలో మనం, ఎందుకంటే భారతదేశాన్ని ఆ పార్వతి పరమేశ్వరులు కాపాడుతున్నారు కాబట్టి. మనం అనుకుంటాం శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు. ఈరోజు జగన్ గెలవాలన్నా ఓడాలన్నా ఆ పరమశివుడి ఆజ్ఞ ఉంటేనే అయ్యేది. ఓటు మనం వేసి గెలిపిస్తామని మనం అనుకుంటాం, మాయ. మనమే తోలు బొమ్మలు. ఈ శరీరంతో వచ్చినాం, ఈ శరీరంలో కర్మలు తెంచుకోకుండా మనం ఏదో ఎవరినో నిర్ణయిస్తామనుకునేది మాయ. మనమందరూ శివపార్వతుల ఖైదీలు, మనం వాళ్ళ కింద బతుకుతున్న బానిసలు. మనం ఓటా కేసు గెలిపించుకుంటామన్నది ఒక మాయ. వాళ్ళు కావాల్సి గెలిపిస్తారు, గుణపాఠాలు నేర్పిస్తారు, దుష్ట శిక్షణ రక్షణ చేస్తారు, కర్మ ఎట్లా చేస్తే ఎట్లా జీవితాలు చూపిస్తారు, అబద్ధాలతో జీవితం ఆడితే. ఇప్పుడు మనకి ఒక పాఠం జగన్ గారిది, రాబోయే పిల్లలకి ఒక పాఠం మాదిరిగా. ఎందుకంటే అమరావతి మన కళ, స్వప్నము. సాక్షాత్ ఇంద్రరెడ్డి అమరావతిని మనం భూలోకంలో తెచ్చుకొని ఈ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణేశ్వరం చేసుకొని అందరికి ఆదర్శంగా నిలవాలనుకుంటే 5 ఏళ్ళు ఒక గ్రహణం మాదిరిగా పట్టి అబద్ధాలతో మోసాలతో అంత మొత్తం 5 ఏళ్ళు గుణపాఠం ప్రజలకి. ప్రజలు చైతన్యవంతులు అవుతారో లేదో తెలియదు, కానీ మన ఆయన చేసే పని మన ఆయన చేస్తాడు. వీరభద్రునికి తెలుసు, ఎవరు ఎప్పుడు లయ తప్పినా గతి తప్పినా ఆయన పనులు ఆయన చేస్తూ దేశాన్ని రాష్ట్రాలని అంతా ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఆయన ధర్మాన్ని కాపాడుకోవాలంటే అప్పుడు ఆయన అధర్మం ఎప్పుడు హెచ్చు అయినప్పుడల్లా పెరిగినప్పుడల్లా దాన్ని తగ్గించడానికి శిక్షణ చేస్తూ మన ఆయన కాపాడుతుంటాడు. ఇప్పుడు ఇదంతా మన ఆయన చేతిలోకి వెళ్ళిపోయిందన్న ముందుగా అర్థమవుతుంది. రాబోయే దినాలని మంచి దినాలు, దుష్టులకు దుర్దినాలు. జై వీరభద్రుడు సార్ నమ్ముండు. మరియు ఇప్పటికైనా సానుభూతి తగ్గించుకోనన్నా నువ్వు చేసినవని నీకే బాణాలు రివర్స్ చేస్తున్నాడు. నువ్వు ఆడే ప్రతి ఒక్కటి జనాలకు అర్థమైపోతుంది కాబట్టి పోరాడండి, నిజాయితీతో పోండి. మీరు కష్టపడినారు, మేము సాధించినాం, మేము చేస్తామంటే నిజాయితీగా ఓట్లాడికి శాంతి భద్రతలు కాపాడుతూ ఎలక్షన్ సజావుగా శాంతిగా సాగితే అన్నీ అర్థమవుతుంది. కానీ ఎలక్షన్లు ఎంతమంది గడిబిడి చేయాలన్నా ఏదన్నా సమస్య సృష్టించాలన్నా కుదరదు. పోతే భారతదేశంలో దాదాపు 9 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఒక్క బాంబు దాడులు కూడా జరగడం లేదంటే అది మన ఆయన ఆజ్ఞ. మన ఆయన వీరభద్రుడు ఉన్నాడు కాబట్టి, మోడీ నుంచి కాదు. మోడీ నుంచి ఏమైతే చెప్పు మన ఆయన వీరభద్రుడు వచ్చాడు కాబట్టి రామాలయం అయిపోయా, నెక్స్ట్ మధుర ఉంది, నెక్స్ట్ జ్ఞానవాపు ఉంది. తర్వాత ఈ భారతదేశంలో అందరూ కులాలకి మతాలకు అతీతంగా జీవించాలనుకుంటే బాగా మత్సంగా అన్నదమ్ముల్లాగా కులాలు మతాలు అనేది మీ మనోభావాలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు దూషించుకోకుండా, అది అల్లా రూపంలో అయినా యేసుప్రభు రూపంలో అయినా శివుని రూపంలో అంతా పరమాత్ముడు ఒకటే, ఆ పార్వతి పరమేశ్వరులే ఈ సృష్టిని నడిపించాలి. ముందుగా అర్థమవుతుంది. అన్నిటికీ గుణపాఠం చెప్తాడు మన ఆయన, అందరికి సమాధానాలు ఇస్తాడు. జయ వీరభద్రుడికి సార్ నమ్మను. మరి